నిత్విక మృతిపై ఆమె కుటుంబ సభ్యులు స్థానికులు ఏమంటున్నారు? స్వాతి అనే మహిళపైనే ఎందుకు అనుమానాలు వస్తున్నాయి? ఘటనా స్థలం నుండి ఫుల్ డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. పులివెందుల నియోజకవర్గంలోని లోపట్నూత గ్రామంలో నిన్న చిన్నారి నిత్విక అనుమానాస్పద మృతి చెందింది. ఏదైతే నీళ్ల డ్రమ్ములో పడి మృతి చెందిందో ఆ పాప మృతిపై పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అనుమానంగా ఉన్న కొంతమంది మహిళలను అయితే పోలీసులు అదుపులోకి తీసుకుని వాళ్ళని విచారిస్తూ ఉన్నారు. అయితే ఇంటి పక్కన ఉన్న గొడవల వల్లే ఆ నిత్విక మృతి చెందినట్లు ఆ మృతదేహానికి సంబంధించిన ఆధారాలను బట్టి అయితే కొంత అర్థమవుతుంది. అయితే మనం చూడొచ్చు, ఏదైతే మనం ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నామో డ్రమ్ము, ఆ డ్రమ్ముకు సంబంధించిన సగం నీళ్లుంటే ఆ నీళ్లలో నిత్విక మృతదేహం అయితే కనపడింది. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి కనపడకుండా ఉన్న చిన్నారి శవమై కనిపించడంతో ఇక్కడ గ్రామస్తులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఒక నాటకీయ పరిణామం జరిగింది. పాప మృతదేహంతో బంధువులందరూ నిన్న పులివెందుల అర్బన్ ప్రాంతంలో కొంత నిరసన తెలపడంతో స్థానిక డిఎస్పీ వచ్చి వాళ్ళకి హామీ ఇచ్చి పాప మృతికి సంబంధించిన కారణాలన్నీ కూడా చెప్తానని చెప్పడంతో వాళ్ళు కొంత శాంతించారు. అయితే చిన్నారి మృతికి సంబంధించి ఇంకా పోస్ట్ మార్టం అయితే పూర్తి కాలేదు. ఏదైతే చిన్నారి నివాసం ఉందో నివాసం దగ్గర నుంచి దాదాపు ఒక పక్క రోడ్లో ఉన్నటువంటి, అంటే ఆ ఇంటి నుంచి ఇక్కడ దాదాపు 5-6 ఇళ్ళు వరకు కూడా ఇక్కడ దాటి వచ్చిన తర్వాత ఆ చిన్నారింటి నుంచి ఉన్న ఒక చిన్న వాష్రూమ్ ఏదైతే ఉందో అది మనం చూస్తా ఉన్న వాష్రూమ్లో ఉన్న డ్రమ్ములో ఆ పాప మృతదేహం అయితే కనపడింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఉన్న ఇల్లు ఉందో ఆ ఇంటికి సంబంధించిన మహిళ ఇక్కడ ఉన్నారు, ఆవిడతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా, అసలు మీరు ఉన్నారని నిన్న ఇంట్లో ఎక్కడ ఉన్నారు? లేదు సార్, 3 కల్లా తోటకాడికి పోయినామా, మేమేం లేము సార్, పనికి పోయినాం. వచ్చేదానికి ఆ పని జరిగింది సార్. అంటే ఎవరు చేశారని అనుకుంటున్నారు? అసలు ఇక్కడ ఏమని చెప్తా ఉన్నారు? ఆ మృతికం కొట్లాడినారా? ఆ పాప, దా ఇంటి పాప, ఆ పాపే చంపిందని అందరూ అనుకుంటున్నారు. ఏం పేరు మా పేరు? స్వాతి. పాపకు సంబంధించిన బంధువులు ఉన్నారమ్మా, ఏం జరిగింది అసలు? ఎందుకు పాపం చెప్పుంటారు? ఫస్ట్ ఈ పిల్లని ఆడ దొబ్బింటి బుర్రలు వగిలినాయి. నేను దొబ్బలే, ప్రమాణం చేస్తా, వంశం నాశనం అయిపోను అనింది. పిల్లోడు దొబ్బితే మేమే హాస్పిటల్ పోయి చూపించుకున్నాము. జ్వరం వచ్చాడు, తాయితలు వేసుకున్నాం. అంతటితో ఓరుకుండకూడదు, ప్రమాణం చేస్తాంరా, తగులుదాంరా, నేను దొబ్బలే అనింది. అంతటితో ఓరుకుంది కదా. మళ్ళీ కొన్నాళ్ళకు వచ్చి ఆమె బండి శివరాత్రి పొద్దున బండి అగ్గిపెట్టింది. మళ్ళా వారానికి ఇంకొకటి అగ్గిపెట్టింది. మళ్ళా వారానికి మళ్ళీ ఆడ వెనకాల కట్టెలు పిల్లోడు ఆస్తులు లేవు, మాకు ఏమి లేవు, కూలి చేసుకుంటే బతకాల, లేకుంటే దానికే దండిగా ఉంటాయి ఆస్తులు. నాకు ఏమి లేవు సార్, పని చేసుకుంటాం బతుకుతాం, లేకుంటే మేము ఆచారాలము. మా ఆయన కొల్లిం పెట్టుకొని బతుకుతాండే అయిపో చచ్చిపోయినాడు. పిల్లలతో ఏమి లేని మేము ఊరుకుంటాం. ఊరుకోరుగానే బండ్లు అగ్గి పెట్టింది. అవన్నీ పోనీలే, ఊరికి పోయి నెల అయింది, ఉండొచ్చింది. ఇప్పుడు పిల్ల ఆడుకుంటానే వస్తాను ఎత్తుకొని వచ్చి దీంట్లో డమ్ములు వేసి చంపింది సార్ పిల్లను, పసిపిల్లను. ఆమె ఎవరు లేరు సార్, మా బండ్లు అన్ని అగ్గి పెట్టింది. ఎవరు లేరు సార్, అదే మాకు ఎవరు లేరు శత్రువులు. బాధ కాదా మా పిల్ల, పసిబిడ్డ, ఏ పెద్ద పిల్ల ఏమన్నా. ఈడ బండి పెట్టింటే 2 బండ్లు అగ్గి పెట్టినారు. చూస్తురండి అన్ని. మనం చెప్తా ఉన్నాము, బంధువులు వాళ్ళ జేజీ ఏదైతే చిన్నారి మృతి చెందిందో వాళ్ళ జేజీ చెప్తా ఉంది. ఏదైతే ఆ స్వాతి అనే మహిళ, ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం విజువల్స్, ఇంట్లో ఉంటారంట వాళ్ళు. వీళ్ళిద్దరికీ ఇంటి పక్కన ఉన్నారు. గతంలో కూడా వీళ్ళకి రైవలరీస్ ఉన్నాయి. ఏంటంటే వీళ్ళిద్దరికి మిషన్కు సంబంధించిన, కుట్టు మిషన్కు సంబంధించి కొంత రైవలరీస్ ఉన్నాయి. వీళ్ళిద్దరికి గొడవలు ఉన్నాయి. గతంలో లింగాల పోలీస్ స్టేషన్లో ఈ 2 కుటుంబాలకు సంబంధించి బైండ్ ఓవర్ కేసులు కూడా పెట్టుకున్నట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఇద్దరిని పిలిచి పోలీసులు గతంలో వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఈ 2 కుటుంబాల మధ్య ఉన్న చిన్న వివాదము ఈరోజు ఒక పాప మృతి చెందడానికి కారణమైందని చెప్పి చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పాపని 4 ఏళ్ల చిన్నారిని స్వాతి అనే మహిళ అనుమానిస్తూ ఉన్నారు ఆవిడ. అయితే ఎవరు చంపారనే దాని మీద ఇప్పటికైతే పోలీసులు క్లారిటీ రాలేదు. ఇప్పటికే ఒక 4 మహిళలను అయితే పోలీసులు అదుపులోకి తీసుకొని పూర్తిస్థాయిలో విచారిస్తూ ఉన్నారు. ఎవరైతే చూసామని చెప్పిందో వాళ్ళని, అలాగే స్వాతి ఏదైతే ఇప్పుడు మనం ఉన్న ఇంటి దగ్గర ఉన్న స్వాతి, ఆమె అనుమానితురాలుగా ఉంది, ఆవిడని కూడా విచారిస్తూ ఉన్నారు. మొత్తం మీద మరికొద్దిసేపట్లో పోలీసులు అయితే దీని మీద ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా కనబడతా ఉంది. మొత్తానికి ఒక 2 కుటుంబాల మధ్య ఉన్న చిన్న వివాదము ఒక చిన్నారి మృతికి కారణమైంది అనేది స్పష్టంగా అర్థమవుతోంది. కెమెరా పర్సన్ రాయసు, సుధీర్, TV9 లింగాల నుంచి.